సీతక్క బిడ్డ పెళ్లికి రేవంత్ రెడ్డి అన్న ఖర్చు మొత్తం పెట్టాడు. ఒకసారి ఎమ్మెల్యే చేసిన సీతక్క సంపాదించుకోవడం తెలియదని అనుకోవచ్చా? వాస్తవానికి మేము పెట్టిన ఖర్చు చాలామంది ఖర్చు అన్నారు, కానీ సరే చాలా తక్కువ. వారి సహాయం కూడా ఉంది. మేము భోజనాలు ఖర్చు పెట్టుకున్నాం తప్ప మేము పట్టు చీరలో లేకుంటే వేరే ఆర్భాటాలు వేరే అంటే సరే వాళ్ళ కల్చర్లో వాళ్ళు ఉంటారు. నా స్తోమతలో నేను వచ్చిన నా జనానికి మంచి భోజనం పెట్టాలనుకున్నాం, భోజనం పెట్టినాం అంతే. ఆ రకంగా వారి సహకారం ఉంది. ఏ పని చేసినా సమ్మక్క సార్ లెక్కలకు మొక్కిన తర్వాతనే చేస్తుంది. రెండోటి, దళంలో ఉన్నప్పుడు కూడా రాముడికి సీత సెట్ అవుతుంది, వీళ్ళిద్దరిని కలపాలన్నటువంటి, అంటే ఆ రోజు కూడా సీతను పోల్చిండ్రు అనమాట. సో ఇట్లాంటి ఫాలో అయిన సీతకి దైవభక్తి లేదని ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ప్రజల యొక్క విశ్వాసాలను నమ్మకాలను గౌరవిస్తా, అభిమానిస్తా, వాళ్ళు తీసుకుపోయిన కాడికి వెళ్ళి దండం పెట్టి గౌరవించడం. కానీ నేను దేవుని ముంగట ఎప్పుడు ఇది కావాలి అది కావాలనేటువంటి కోరికలు మాత్రం నాకు ఎందుకు అవి రావు. సమ్మక్క సారలమ్మ అంటే కూడా గౌరవం. ఓకే, నేను ప్రకృతితో ఉన్నటువంటి గొప్ప ప్రకృతి శక్తి ముందు ఏ శక్తి కూడా తక్కువే. కాబట్టి వాళ్ళు ప్రకృతి శక్తులుగా ఆరాధిస్తాం, గౌరవిస్తాం, పూజిస్తాం, మొక్కుతా, రెస్పెక్ట్ చేస్తాం తప్పకుండా. భక్తుల చాలామంది సరే ఏదో అతీతమైన శక్తి ఉంది అని మాత్రం ప్రజల యొక్క భావన. మనకు కొంచెం చరిత్ర కూడా తెలుసు కాబట్టి కాకతీయుల నాటి కాలం చరిత్ర, ప్రజల కోసం పనిచేస్తే వాళ్ళు ఈ రకంగా గొప్ప దేవులుగా ఆ నమ్మకంతో జనం యొక్క కొంగు బంగారం లాగా కూడా ఒక సెంటిమెంట్ అయితే ఎప్పుడు కనబడుతుంది. మేడారం జాతరలో ప్రతి జాతరలో కంపల్సరీ కొన్ని చినుకులైనా పడిపోతుంది వర్షం. ఎండాకాలంలో వస్తుంది మేడారం, ఒక్కొక్కసారి ఫిబ్రవరి ఎండింగ్లో వస్తుంది, మార్చి స్టార్టింగ్లో వస్తుంది. ఇట్లాంటప్పుడు కూడా అసందర్భంగా కూడా వానలు పడుతూ ఉంటాయి. అంటే ప్రకృతి పులకిస్తుంది, లేదా ఈ రూపంలో కరుణ చూపిస్తున్న సమ్మక్క తల్లి వచ్చిపోయింది అనే ఆ టైప్ కూడా ఉంది. సరే ఏది ఏమైనా నేను ఎక్కువ అంటే ఎవరిని కించపరచడం కాదు, కానీ నేను ఎప్పుడు అంటే ప్రత్యేకంగా పూజలు చేయడము భక్తి అని కాకుండా సమ్మక్క దగ్గరికి పోయి మాత్రం దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా అక్కడికి వెళ్ళడం, మామూలుగా అట్లా దర్శించుకొని రావడం మాత్రం నేను చేస్తూ ఉంటాను.